హామీం. ఈ గ్రంథం శక్తిమంతుడు వివేకవంతుడు అయిన అల్లాహ్ తరఫు నుండి అవతరించింది. వాస్తవంగానే విశ్వాసుల కొరకు ఆకాశాలలోనూ భూమిలోనూ అసంఖ్యాకమైన సూచనలు ఉన్నాయి. మిమ్మల్ని సృష్టించడంలోనూ అల్లాహ్ భూమిలో వ్యాపింపజేస్తూ ఉన్నటువంటి జంతువులలోనూ నమ్మేవారి కొరకు గొప్ప సూచనలు ఉన్నాయి. రేయింబవళ్ల మధ్య ఉన్న వ్యతిరేకతలో ఆకాశం నుండి అల్లాహ్ అవతరింపజేస్తున్న ఆహారంలో దాని ద్వారా ఆయన మృతభూమిని బ్రతికిస్తాడు. వాయువుల పరిభ్రమణంలో బుద్ధిని ఉపయోగించే వారికి ఎన్నో సూచనలు ఉన్నాయి. ఇవన్నీ అల్లాహ్ సూచనలు. మేము వాటిని నీకు యథాతథంగా వివరిస్తున్నాము. ఇక అసలు వారు అల్లాహ్ను ఆయన వాక్యాలను కాక మరే విషయాన్ని విశ్వసిస్తారు? అసత్యవాది దుష్కార్యపరుడు అయిన ప్రతి వ్యక్తి నాశనమవుతాడు. అతడి ముందు అల్లాహ్ వాక్యాలు పఠించబడతాయి. వాటిని అతడు వింటాడు. ఆ తరువాత అతడు వాటిని ఎన్నడూ వినని వాని మాదిరిగా అహంభావంతో తన తిరస్కార వైఖరిపై మొండిగా ఉండిపోతాడు. అటువంటి వ్యక్తికి అత్యంత బాధాకరమైన శిక్ష పడుతుందనే శుభవార్తను వినిపించు. మా వాక్యాలకు సంబంధించిన విషయం ఏదైనా అతడికి తెలిసినప్పుడు దానిని అతడు ఎగతాళి చేస్తాడు. అటువంటి వారందరికీ అవమానకరమైన శిక్ష పడుతుంది. వారి ముందు నరకం ఉన్నది. వారు ప్రపంచంలో సముపార్జించుకున్న దానిలో ఏది వారికి ఏ విధంగానూ పనికిరాదు. అల్లాహ్ను కాదని వారు తమ సంరక్షకులుగా చేసుకున్న వారు సైతం వారి కొరకు ఏమీ చేయలేరు. వారి కొరకు పెద్ద యాతన ఉన్నది. ఈ ఖురాను పూర్తిగా మార్గదర్శకత్వమే. తమ ప్రభు వాక్యాలను విశ్వసించకుండా తిరస్కరించిన వారికి వ్యధాభరితమైన పెద్ద శిక్ష పడుతుంది.